హాయ్ గాయ్స్, ఎలా అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూడండి, ఇవి మా కనకాంబరాల పూల చెట్లు ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఈ పూలు కోయడానికన్నా చూడడానికి చాలా బాగా నచ్చుతాయి నాకైతే. మీకు కూడా ఇలానే నచ్చుతాయా? కోస్తే నచ్చుతాయా? నాకైతే నేను చెట్లకు పూలు ఉంచితేనే నాకు బాగా ఇష్టం అండి. ఇది ఇంకో రకమైన కనకాంబరం చెట్టు. ఇది నాటి కనకాంబరం అంటారు. ఇవి విత్తనాలు వేస్తే వస్తాయి. ఇందాక చూపించిన చెట్లు కొమ్మలు తుంచి పెడితే వస్తాయి. నేను కొమ్మలతోనే వేసింది. నాకు ఒకరు ఇస్తే నేను కూడా వేస్తేనే వచ్చాయి అవి. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఇటు సైడ్ వచ్చేసి రోజు, వైట్ రోజ్. ఇది 2 కలర్స్ తీసుకున్నాను, రెడ్ వైట్ ఒకటి పూసింది, రెడ్ దానికి మొక్కలు వచ్చున్నాయి. ఇది వచ్చి కాకరకాయ చెట్టు, తమలపాకు చెట్టు, కాకరకాయ చెట్టు అల్లుకుంది. బతికే చెట్టుని పీక్కకూడదులే అని అలా ఉంచేసాను. దానికి చిన్న చిన్న కాకరకాయలు కూడా పడ్డాయి. ఇది చాలా చిన్నవి. తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. మా రేకులు పైకి వెళ్ళిపోయింది, అంటే మా హౌస్ పైకి వెళ్ళిపోయింది. చూడండి దాని ఆకులు ఎలా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు యూజ్ చేయను తమలపాకుని, ఎవరైనా అడిగితే ఇస్తాను. ఇది మా తమలపాకు చెట్టు, మా కాకరకాయ చెట్టు. చూడండి దీనికి ఎంత చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయో. ఇది నేను చెప్పాను కదా 2 చెట్లు కొన్నాను. ఇది ఇంకోటి రోజు చిన్నగా ఉంది, ఇంకా దానికి పూయలేదు, పువ్వు మొగ్గ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్.